తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తోడబుట్టిన వారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ప్రత్యేకంగా నూతన కార్యక్రమాలను ఆచరించబోయే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించి తదుపరి నిర్ణయం మాత్రమే వీళ్లకు అనుకూలిస్తుంది. అదేవిధంగా పంచమ స్థానంలో లగ్నాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. షష్టమ స్థానంలో శుక్రుడు, కుజుడు సంచరిస్తున్న కారణంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. సప్తమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను తెలియనీయకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తండ్రి గారితో సఖ్యతతో మెలగాలి. అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు, అదేవిధంగా వారం చివరిలోకి మారుతున్న చంద్రుని కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంత శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం చేత షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు రాజ్యస్థానంలో సంచరించడం చేత నూతన వ్యాపార ప్రయత్నాలలో విశేషమైన శుభఫలితాలు పొందుతారు. వారం చివరిలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ప్రజల యొక్క గౌరవ మన్ననలు పొందుతూ రాజకీయ నాయకులు ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రుడు సంచరించడము తత్కారణంగా చంద్ర భగవంతునికి సంబంధించి ఈశ్వరారాధన అనేక రకాల శుభాలను కల్పిస్తుంది. ప్రతిరోజు ఈశ్వరుణ్ణి శివపంచాక్షరి మంత్రంతో ఆరాధించాలి. ఓం నమ శివాయని 11 సార్లు పఠిస్తూ ఈశ్వరునికి నీటితో గనక అభిషేకిస్తూ గనక జపించినట్లయితే సర్వబాధ వినిర్ముక్త అంటారు. ఇన్ని రకాల బాధలున్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.